మార్క్స్ వార్త 11వ అధ్యాయము 11 నుంచి ప్రారంభం, 11 నుంచి 14 వరకు చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనియాకు వెళ్ళెను. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. అయితే మట్టల ఆదివారం తర్వాత ఏం జరిగిందో ఇవాళ మనం చూసుకుందామండి. 11వ వచనం మనం చూసినట్లయితే యేసు ప్రభుల వారు యెరూషలేమునకు వచ్చారు. అక్కడ ఏం జరుగుతుంది? మట్టల ఆదివారం, ఆ ఫెస్టివల్ జరుగుతుంది. పామ్ సండే అనే ఫెస్టివల్ జరుగుతుంది. అయితే ఆ ప్రాంతం అంతయు కూడా జనులతో మొత్తం నిండిపోయిందనమాట. ఆయన చుట్టూ సమస్తమును చూశాడు. ఆయన చూసి అక్కడ మొత్తం నిండి ఉన్న కారణంగా ఆయన ఏం చేశారంటే సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనియాకు వెళ్ళాను. ఆయన యెరూషలేము నుంచి సాయంకాలం అయినప్పుడు అక్కడ పడుకోవడానికి లేకపోతే ఉండడానికి చోటు లేనందున ఆయన శిష్యులతో కలిసి బేతనియాకు వెళ్ళారు. అయితే బేతనియాలో ఎవరున్నారో తెలుసా? లాజరు, మార్తా, మరియా, లాజరు. అంటే స్నేహితులు లాగా కదా, వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు యేసుప్రభుల వారికి. సో అక్కడ వాళ్ళ స్నేహితులు ఉన్నారు అని యేసుప్రభుల వారు ఆయన శిష్యులతో కలిసి యెరూషలేము నుండి బేతనియాకు వెళ్తారనమాట. 12వ వచనం మనం చూసుకున్నట్లయితే, మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని. అయితే మట్టల ఆదివారం అయిపోయింది. మనం నెక్స్ట్ డేకి వచ్చాం. ఇవాళ సోమవారం రోజు ఏం జరుగుతుందో చూసుకుందాము. మనం పరిశుద్ధ వారంలో ఉన్నాం. మనం పరిశుద్ధ సోమవారం అని అంటారు కదా దీన్ని. అయితే ఈ రోజున యేసుప్రభుల వారు మళ్ళీ బేతనియా నుంచి యెరూషలేమునకు నడుచుకుంటూ వస్తున్నారనమాట. ఆ రోజుల్లో మనకి వాహనాలు అంటూ ఏమీ లేవు. ఆయన శిష్యులతో కలిసి సువార్త ప్రకటించేటప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆయన పాదాల మీద నడుచుకుంటూ వెళ్ళేవారు. అలా శిష్యులతో కలిసి నడుచుకుంటూ వచ్చుచుండగా మధ్యలో ఆయనకి ఏం జరుగుతుంది? ఆకలిగొని. మేబీ ఆయన యెరూషలేమునకి వస్తూ ఆ మందిరానికి వస్తూ హడావిడిలో ఆయన ఏం భోజనం చేయలేదేమో. ఆయన మనుష్య రూపంలోనే ఉన్నారు కదా, 100% గాడ్, 100% మ్యాన్ ఫామ్లో ఉన్నారు ఇక్కడ ఈ లోకంలో జీవించినప్పుడు. సో ఆయన తిరిగి వస్తుండగా ఆయన ఏముంది? ఆయన ఆకలిగొన్నాడు యేసుప్రభుల వారు. అంటే మానవ రూపంలో ఉన్నారు కాబట్టి ఆయన ఆకలిగొన్నారు. ఆయన కన్నీళ్లు విడిచెను అని ఉంటుంది. ఆయన ఆశ్చర్య కార్యాలు చేశారు అని ఉంటుంది మనం బైబిల్లో చూసుకున్నట్లయితే. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన ఆకలిగొని, యేసుప్రభుల వారు కూడా ఆకలిగొన్నారు. ఆకలిగొని ఏం చేశారు? ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచారు. ఇట్లా నడుస్తూ వెళ్తుంటుంటే అంత దూరంలో ఆయనకు అంజూరపు చెట్టు కనిపిస్తుంది. దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చాను. అయితే చెట్టు చూడగానే మంచి ఆకులు ఉన్నాయి, మంచిగా ఫలవంతంగా కనిపిస్తుంది దూరం నుంచి చూసేటప్పటికి. మేబీ ఇక్కడ నుంచి అంత దూరం నుంచి చూస్తున్నారేమో. ఫలమైన చెట్టు, ఫలించే చెట్టుగా అది మనకి యేసుప్రభుల వారికి కనిపించింది. అయితే దాని దగ్గరికి వచ్చి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చారు ఆయన. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. అంటే దూరం నుంచి చూడగానే మంచిగా కనిపించింది, ఫలించే చెట్టులాగా కనిపించింది. కానీ దగ్గరకు వచ్చి చూడగానే ఆకులు తప్ప పండ్లు లేవు అక్కడ. మామూలుగా అంజూరపు చెట్టు నేచర్ ఏంటో తెలుసా మీకు? ఆకులు పండ్లు ఒకటేసారి వస్తాయి అన్నమాట. అక్కడ ఆకులు ఉన్నాయి అంటే పండ్లు కంపల్సరీ ఉంటాయి అంజూరపు చెట్టుకి. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన దగ్గరకు వచ్చి చూడగానే ఆకులు తప్ప ఆయనకి ఏమీ కనిపించలేదు. యేసుప్రభుల వారికి కోపం వచ్చింది ఆ నిమిషంలో. ఆయన ఆకలిగొని ఉన్నారు, దూరంలో చెట్టు కనిపించింది, కానీ అక్కడికి వచ్చి చూడగానే ఆకులే కనిపిస్తున్నాయి కానీ పండు లేదు. తర్వాత ఏం జరిగింది చూసుకుందాం. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు, అది
కాలం కాదు, ఐ మీన్ ఆ సీజన్ కాదు, ఫ్రూట్స్ వచ్చే సీజన్ అయితే కాదు. కానీ అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరు తినకుందురు గాక అని చెప్పాను. అది సీజన్ కాకపోయినా సరే ఆయన ఆ చెట్టుని శపించారు. కానీ ఆయన ఆలోచించి ఉండొచ్చు కదా, ఇది సీజన్ కాదు కదా, నేను ఎందుకు శపించాలి అని అనుకొని ఉండొచ్చు కదా. కాదు, కానీ ఆయన ఏం చేశారు, ఆకలి కొన్నారు, దగ్గరికి వెళ్ళారు, చూడగానే లేకపోయినందున ఆయన ఆ చెట్టుని శపించారు. మన జీవితం కూడా ఎలా ఉందో మనం చూసుకుందాము. దూరం నుంచి అందరికీ మనము ఫలించే చెట్టు వల్ల మనం కనిపిస్తున్నామేమో, మన అవుట్వర్డ్ అపియరెన్స్ అనేది అందరికీ మంచిగా కనిపిస్తుందేమో, అరే వీళ్ళు క్రిస్టియన్స్ మంచిగా ఉంటారు, వాళ్ళ దగ్గర ప్రేమ, జాలి, కరుణ ఇవన్నీ కూడా ఉంటాయి అని అనుకుంటున్నారేమో. కానీ మన లోపల ఏముందో మనకి తెలుసు, దేవునికి తెలుసు. అంటే మన దగ్గరికి వచ్చి చూస్తే కానీ మన లోపల ఏముందో కూడా, మన హృదయం ఎలా ఉందో అనేది దేవునికి మనకు తప్ప ఇంకెవరికి తెలియదు. మనం ఫలించే చెట్టు వలె ఉన్నామా, లేకపోతే ఫలింపని చెట్టు వలె ఉన్నామా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాము. ఆయన అంజురపు చెట్లు పండు కాదు, ఇక మీదట ఎన్నటికి ఎవరును తిందురుగాక అని ఆయన అంజురపు చెట్టును శపించారు. దేవుడు మనల్ని కూడా ఒకవేళ మన జీవితాన్ని చూస్తున్నాడేమో, ఫలించే చెట్టు వలె ఉంటున్నామా లేదా అని చూస్తున్నాడేమో. రెండవ రాకడ సమీపంలో ఉంది. ఒకవేళ మనం ఫలించే చెట్టు వలె ఉండకపోతే మనల్ని కూడా దేవుడు శపిస్తాడేమో. యోహాను సువార్త 15వ అధ్యాయము 5 నుంచి 8 వరకు చూసుకుందామండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. అయితే ఇక్కడ ఏమంటున్నారండి, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవరు ద్రాక్షావల్లి? యేసుక్రీస్తు వారు. మనము తీగలు. ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో, మనలో ఎవరైతే ఆయనను అంటుకట్టుకొని ఉంటారో, ఆయనకు సమీపంగా ఉంటారో వారు ఫలించే తీగ వలె ఉంటారు. దేవునికి మనము దూరంగా ఉండి మనం ఏమైనా చేయగలమా? ఆయనకు వేరుగా ఉండి మనం చూసుకున్నట్లయితే మన జీవితంలో ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనకి ఇచ్చిందే. మనం సొంతంగా ఏది కూడా మనం చేసుకోలేము, చేసుకున్నా కూడా అది వ్యర్థమైపోతుంది. ఏమైనా ట్రై చేసినా, దేవుని సహాయం లేకుండా ఏమైనా మనము ప్రయత్నించినా కూడా అది వ్యర్థమైపోతుంది. ఎప్పుడు కూడా ఆయనకి అంటుకట్టుకొని ఉండాలి, ఆయనందు మనం నిలిచి ఉండాలి. ఆయనకి మనం వేరుగా వెళ్ళినట్లయితే ఏం జరుగుతుంది? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఆయన సహాయం లేకుండా, ఆయన చిత్తం లేకుండా మనం ఏమీ కూడా చేయలేము. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఎవరైతే నిలిచి ఉండరో వాళ్ళు ఏం జరుగుతుందంటే ఆ తీగ బయట పారవేయబడి ఎండిపోతుంది. మనము యేసుక్రీస్తు ప్రభుల వారికి మనం అంటుకట్టుకొని ఉండకపోతే, మనం ఈ లోకంలో మనము ఈ లోకరీత్యా వెళ్ళినట్లయితే దేవుడు మనల్ని అగ్నిలో, ఇక్కడ ఏ విధంగా అయితే తీగను అగ్నిలో పారవేస్తారు అని చెప్తున్నారో, ఇండైరెక్ట్గా మనల్ని పెట్టుకుందాం ఆ ప్లేస్లో. ఒకవేళ దేవుని చిత్త ప్రకారం ఉండకపోతే, ఆయన యందు మనం నిలిచి ఉండకపోతే, ఆయనని మనం అంటుకట్టుకొని ఉండకపోతే మనం కూడా ఒకరోజు నరకంలో పడవేయబడతాము. మామూలుగా మన డే టు డే లైఫ్లో ఒక చిన్న ఏదన్నా కాలితేనే మనకు చాలా పెయిన్ వచ్చేస్తుంది. అలాంటిది ఇంకా నరకం అనేది అది ఫర్ ఎవర్. ఇంకా ఒకసారి చనిపోయినామంటే ఒకరు హెవెన్కైనా వెళ్ళాలి, ఇంకొకరు హెల్కైనా వెళ్ళాలి. ఈ రెండే ఉన్నాయి మనకి ఆప్షన్స్, పరలోకమైనా సరే నరకమైనా సరే. సో మనము ఆయన యందు నిలిచి ఉండకపోతే దేవుడు కూడా మనల్ని తీసుకెళ్ళి నరకంలో వేసేస్తారు. ఆయన యందు మనం నిలిచి ఉండాలి, ఆయన మాటలు మనం గైకొనాలి. తద్వారా మనము ఆయన యందు ఫలించడి తీగవలే మనం ఉంటాము. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నరకంలో పడినట్లయితే మన శరీరం అంతయు కూడా కాలిపోతుంది, అంతే కదండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఎవరి యందు నిలిచి ఉండాలండి? దేవుని యందు నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నట్లయితే మనకి ఏది ఇష్టమో అడిగితే దేవుడు ప్రతి ఒక్కటి కూడా మనకి దయచేస్తాడు. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 24లో మనం చూసుకున్నట్లయితే,
అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. అయితే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా అడగాలి అండి? విశ్వాసంతో అడగాలి. మనం ఏదైతే అడుగుతున్నామో అది దేవుడు మనకి ఇస్తున్నాడు అన్న విశ్వాసంతో ఆయనను అడగాలి. అప్పుడు మనకి అవి మన జీవితాలలో దొరుకుతాయి అన్నమాట. అయితే ఆయన చిత్త ప్రకారం అడగాలి. ఏదంటే అది కాకుండా ఆయన చిత్త ప్రకారము విశ్వాసంతో ఆయనని అడిగిన ఎడల దేవుడు ప్రతి ఒక్కటి కూడా మనకి సమకూరుస్తాడు. 8వ వచనం చూసుకున్నట్లయితే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. నిన్న వచ్చిన బ్రదర్ మనకి ఒక టెస్ట్ మనీ షేర్ చేసుకున్నారు. ఆయన దేవుని యందు నిలిచి ఉన్నారు కాబట్టి దేవుడు ఆయనని ఆశీర్వదించారు. అక్కడ వాళ్ళు ఉన్న ప్లేస్లో ఒక ఇల్లు కొనగలిగారు. దేవుని నామానికి మహిమ తీసుకొని వచ్చారు. ఆ విధంగా మనము కూడా దేవుని యందు మనం నిలిచి ఉన్నట్లయితే మనము కూడా దేవుని యందు మనం బహుగా ఫలిస్తాము. తద్వారా మన జీవితాన్ని చూసి ఇతరులు దేవుని మహిమపరుస్తారు. మనం ఏం చేసినా కూడా, తినుట ఎందును త్రాగుట ఎందును ఏం చేసినా కూడా దేవుని నామానికి మనము మహిమ తీసుకొని రావాలి. 1 కొరింథీలో మనం చూసుకుంటాం కదండి. 1 కొరింథీలు 10వ అధ్యాయము 13వ వచనము. ఒక్క నిమిషం. సాధారణముగా మనుషులకు 31 చదవండి. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. మన డే టు డే లైఫ్లో కూడా మనం ఏమి చేసినా కూడా ఎవరి మహిమ కోసం చేయాలండి? దేవుని మహిమ కోసము చేయాలి. అంటే మన లైఫ్ కూడా ఫ్రూట్ఫుల్ లైఫ్ ఉండాలి. ఫలించే తీగ వలె ఉండాలి. ఫలించే చెట్టు వలె ఉండాలి. ఫలించే చెట్టు వలె ఉన్నట్లయితే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. తద్వారా ఆయన నామానికి మనము మహిమ తీసుకొని వస్తాము. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాక్ టు మార్క్స్ వార్త 11వ అధ్యాయము. ఇక్కడ చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారికి ఆ చెట్టు దూరం నుంచి ఫలించే చెట్టులాగా కనిపించింది. చాలా ఫ్రూట్ఫుల్గా కనిపించింది. దగ్గరకు వచ్చి చూసేసరికి అక్కడ ఏమీ కూడా లేదు. అయితే యెషయా 29:13లో మనం చూసుకున్నట్లయితే మనం ఏ విధంగా ఉన్నామో అక్కడ దేవుడు చెప్తున్నాడు. ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. అదేవిధంగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-9 చదువుకుందామండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను. ఇక్కడ 2 వచనాలలో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఏం చెప్తున్నారండి? మనం పెదవులతో, అంటే బహిరంగంగా అందరి ముందు పెదవులతో ఆయనని గణపరుస్తున్నామేమో కానీ మన హృదయం ఎలా ఉంది అనేది దేవునికి మాత్రమే తెలుసు. ఇప్పుడు బయట వాళ్ళని ఎవరిని అడిగినా నా హృదయంలో నేను ఏమనుకుంటున్నాను ఏం చెప్పగలవా అంటే చెప్పగలుగుతారా? లేదు. నా హృదయం ఎలా ఉందో చెప్పగలవా అంటే చెప్పగలుగుతారా? లేదు. అది ఓన్లీ దేవునికి మాత్రమే తెలుసు. మన అవుట్వర్డ్ అపియరెన్సే జనాలకు కనిపిస్తుంది, కానీ మన లోపల ఏముంది, మన ఆంతర్యంలో ఏముంది అనేది దేవుడికి మాత్రమే తెలుసు. ఆయన ఒక్కడే కనుగొనగలడు. అయితే దేవుడు ఏమంటున్నారంటే,
పెదవులతో నన్ను గనపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. మనలో మేబీ చాలామంది వాక్యానుసారంగా కాకుండా ఈ లోక ఆచారాలకు, లోక పద్ధతులకు, లోక మర్యాదలకు ఇవన్నీ ఫాలో అవుతున్నామేమో. దేవుడు ఇక్కడ మనకి సెలవిస్తున్నాడు. మత్తయి సువార్తలో కూడా మనం చూసుకున్నట్లయితే, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలోని బోధించుచు, అంటే వాక్యానుసారంగా కాదు, మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు వాళ్ళు ఏదైతే చెప్పారో మనుషులు కల్పించిన పద్ధతులు, వాటిని మనం ఫాలో అవుతున్నామేమో. ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాము. ఎవరైనా మనకి ఏదైనా చేయమని చెప్పారనుకోండి, అది వాక్యానుసారమా కాదా అని మనం ఒకసారి చూసుకోవాలి, దేవుని అడగాలి. కుదిరితే ఒకవేళ మన పెద్దవాళ్ళని అడగాలి, లేకపోతే వాక్యం ఎవరైతే బాగా తెలుసో వారిని అడిగి తెలుసుకొని అది కరెక్టా కాదా అని తెలుసుకొని మనం దాన్ని ఆచరించాలి. ఎప్పుడు కూడా మనం ఈ లోకానుసారంగా ఈ లోక పద్ధతులు కానీ, ఈ లోక మర్యాదలు కానీ, ఈ లోక ఆచారాలను కానీ వాటిని మనము ఎప్పుడు కూడా అనుసరించద్దు. వారి హృదయం నాకు దూరంగా ఉన్నది, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలోని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు. ఆయనని ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలండి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనని మనము ఆరాధించాలి. ఒకవేళ మన హృదయంలో ఏదైనా ఎవరిపైన ద్వేషం ఉందేమో, ఎవరిపైన ఏదైనా మనకి నెగిటివ్గా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామేమో, ఎవరినైనా మనం క్షమించలేకపోతున్నామేమో, ఏదైనా చెడుగా మనం తలంచుచున్నామేమో, అవన్నీ కూడా మన హృదయాలలో పెట్టుకొని మనము దేవుని ఆరాధించగలమా? అటువంటి ఆరాధన దేవుడు అంగీకరిస్తారా? చేయరు కదా. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆయనని ఆరాధించాలి. నిజంగా ఆరాధన చేసేటప్పుడు మనల్ని మనం మర్చిపోవాలండి. ఆయనని ఆరాధిస్తున్నాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు, మనము ఇక్కడ ఉన్నాం అంతే, ఎవ్వరూ లేరు. పక్కన ఏం జరుగుతుందో కూడా మనకు అనవసరము. దేవుడు, మనము ఉన్నాము. ఆయనని మనము మనస్ఫూర్తిగా ఆయనని ఆరాధించాలి. ఆయన మనతో ఉన్నాడు అని మన ఒక ఇమాజినేషన్ చేసుకోవాలన్నమాట. ఆయన మనతో ఉన్నాడు, అక్కడ పరలోకంలో ఉన్నారు, చుట్టూ దేవదూతలు ఉన్నారు, ఆయనని మనము ఆరాధిస్తున్నాము అని మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించాలి. ఆ విధంగా మనం ఉందామండి. అయితే ఎప్పుడైనా సరే మనం ఆరాధించేటప్పుడు మనసులో ఏ కల్మషము కూడా పెట్టుకోకుండా ఉండాలి. అలా కల్మషం పెట్టుకొని దేవుని అట్లయితే ఆ ఆరాధన దేవుడు అంగీకరించరు. మనము బల్ల తీసుకునే ముందు కూడా మనము చెప్తారు కదండి, అంకుల్, అయోగ్యమైన రీతిలో చేయి వేయకూడదు. అయోగ్యమైన రీతి అంటే కపటం లేకుండా. సో మన హృదయాన్ని మనం ఫస్ట్ పరిశుద్ధపరచుకోవాలి. ఏదైనా కల్మషం ఉంటే తీసేసి మన హృదయాన్ని దేవునికి అప్పగించి మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని ఆయనను ఆరాధించాలి. అదే రీతిగా బల్లను కూడా తీసుకోవాలి. ఎవరైనా క్షమించకుండా మనం బల్లను తీసుకున్నామంటే కూడా అది ఒక విధంగా అయోగ్యమైన రీతిలోనే వస్తుంది. ఎవరి పట్ల ఏది కూడా ఉండకుండా మనము దేవుని ఆరాధించాలి, మనం బల్ల కూడా తీసుకోవాలి. అదేవిధంగా మన పర్సనల్ లైఫ్ ఎలా ఉందో మనము ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాము. ఈ డే టు డే లైఫ్లో మనం నిజంగా దేవుని బైబిల్ చదువుతున్నామా, ప్రార్థిస్తున్నామా? లెంట్ డేస్లో ఉన్నాం మనము. ఈ కాలంలో చాలామంది ఉపవాసాలు ఉంటారు. అయితే ఉపవాసం అనేది మనం ఎందుకు చేస్తాము? ఉపవాసము అంటే ఏంటి మీనింగ్? జస్ట్ ఉపవాసము అంటే మీనింగ్ ఏంటి? దేవునితో సహవాసం, దేవునికి సమీపంగా ఉండడము. అయితే ఉపవాసం అంటే జస్ట్ తినకుండా ఉంటే మనకి ఉపవాసం అయిపోతుందా? మనం తినకుండా ఉండి ఒకవేళ దేవునితో సమయాన్ని గడపకపోతే అది ఉపవాసం కిందికి వస్తుందా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, ఎలా చేస్తున్నాము ఉపవాసం అనేది. చాలామంది ఈ లెంట్ డేస్లో ఈ యొక్క సీజన్ని చాలామంది దేవునికి దగ్గరగా అవ్వడానికి వారు ఉపయోగించుకుంటారు. కొంతమంది ఉపవాసం చేస్తారు, కొంతమంది దేవునితో బైబిల్ చదువుతూ ఉంటారు, సమయాన్ని గడపడానికి ట్రై చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు, ఆయనను స్తుతిస్తూ ఉంటారు. సో ఈ లెంట్ సీజన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకున్నాం ఒకసారి మనం ఆలోచిద్దాం.
40 డేస్. 40 డేస్లో ఆల్మోస్ట్ ఇప్పుడు మనము 34th డేలో ఉన్నాం, 35th డేలో ఉన్నాము. ఈ 40 రోజులు కూడా దేవునికి దగ్గరగా అవ్వడానికి మనమేం చేశాము? ఇంత సమయాన్ని గడిపాము. మామూలుగా అంకుల్ చెప్తుంటారు, దశమ భాగం ఇవ్వాలి. మన డే టు డే లైఫ్లో 24 అవర్స్లో దశమ భాగం ఇవ్వాలి. దేవునికి మనం ఎంత సమయాన్ని ఇస్తున్నాము 24 అవర్స్లో? నిజంగా 2.5 గంటలు ఇస్తున్నామా? అఫ్కోర్స్ అందరము పిల్లలు స్కూల్స్ కాలేజెస్ అని వేరే వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ జాబ్స్ చేస్తూ ఉంటారు. బట్ ఆ టైంలో కొంచెం ఫ్రీగా దొరికిన టైంలో ఏం చేస్తున్నాం? మనము దేవునితో సమయాన్ని గడుపుతున్నామా, లేకపోతే వేరే పనులలో మనము ఉండి ఉన్నామా? మార్తా మరియా ఇంటికి యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు మార్తా ఒకటి ఎంచుకుంది, మరియా ఒకటి ఎంచుకుంది. ఒకరేమో దేవుని దగ్గర సమయాన్ని గడిపారు, ఇంకొకరేమో ఇంటి పనులలో ఉండిపోయారు. సో మనం ఏది ఎంచుకోవాలి? దేవునితో సమయాన్ని గడపడం ఎంచుకోవాలా, లేకపోతే ఇంటి పనుల్లో మనం మునిగిపోవాలా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. ఒకసారి ఆలోచిస్తాము. ఆయన రెండవ రాకడ సమీపంగా ఉంది. జనముల మీదకి జనములు, రాజ్యముల మీదకి రాజ్యములు వస్తూ ఉన్నాయి. చాలా సైన్స్ కూడా ఫుల్ఫిల్ అయిపోతూ ఉన్నాయి. ఆయన రెండవ రాకడ త్వరలోనే ఉంది. మనల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాము? బుద్ధిగల కన్యకల వలె ఉన్నామా, బుద్ధి లేని కన్యకల వలె ఉన్నామా? ఫలించేది తీగ వలె ఉన్నామా, ఫలింపని తీగ వలె ఉన్నామా? యేసుక్రీస్తు వారికి మనం ఎలా కనిపిస్తున్నాము? దూరంగా ఆయనకి అంజూరపు చెట్టు చాలా ఫలించేది చెట్టు వలె కనిపించింది. దూరంగా మనము చాలామందికి వీళ్ళు మంచి క్రిస్టియన్స్ లాగా కనిపిస్తున్నారు మేము. కానీ లోపలికి వచ్చి చూస్తే మన ఆంతర్యం ఎలా ఉంది? మన హృదయం ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉందా? దేవునికి సమీపంగా ఉందా? లేకపోతే యెషయాలో చెప్పినట్టు పెదవులతో మాత్రమే ఆయనని స్తుతిస్తూ గణపరుస్తున్నామా? ఒక్కసారి లెంట్ సీజన్లో మనల్ని మనం పరీక్షించుకుందామండి. అదేవిధంగా గలతీయులు 5:22-23 ఆత్మఫలాలండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ కూడా ఆత్మఫలాలండి. 9 ఆత్మఫలాలు. ఈ ఆత్మఫలాలు మన జీవితంలో ఉన్నాయా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. మన డే టు డే లైఫ్లో మనకు వచ్చే సిచ్యువేషన్ని బట్టి ఈ ఆత్మఫలాలని మనం కనపరిచే విధంగా ఉండాలి. ఏమైనా జరిగితే ప్రేమ చూపించే విధంగా ఉండాలి. సంతోషము, ఏదైనా సరే, ఏ ఆత్మఫలమైనా సరే మన జీవితాలలో ఉండాలి. ఈ ఆత్మఫలాలన్నీ మన జీవితంలో ఉన్నట్లయితే మనం ఫలించేది తీగవలే ఉంటాము. ఆయనకి అంటుకట్టుకొని ఉన్నట్లయితే, ఆయనందు మనం నిలిచి ఉన్నట్లయితే ఫలించేది తీగవలే, ఫలించేది చెట్టు వలె ఉంటాము. తద్వారా దేవుడు మనల్ని అగ్నిలో పారవేయడు. ఫలింపని తీగ ఎక్కడ వెళ్ళిపోతుందండి? అగ్నిలో పారవేయబడుతుంది. మనము కూడా ఫలించేది తీగ వలె ఉన్నామంటే మనము అగ్నిలో పారవేయబడకుండా ఆయనతో పాటు మనము ఉంటాము. అదేవిధంగా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనము. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. విశ్వాసము అనేది ఆత్మఫలాలలో ఒకటి కదా. మనలో ఆ విశ్వాసం ఉందా? మనము పైకి చెప్తూ చేస్తూ మనకి ఆ విశ్వాసం లేకుండా పనులు చేస్తూ ఉంటే మనం అనుకున్నవి జరుగుతాయా అండి? దేవుని యందు మనము విశ్వాసం ఉంచాలి. హెబ్రీయులు 11:6లో మనం చూసుకున్నట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఏమి లేకుండా దేవునికి ఇష్టడై ఉండలేమండి? విశ్వాసం లేకుండా. అంటే ఆత్మఫలాలలో ఒకటి. ఆత్మఫలాలు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ కొన్ని తీసుకొని నేను చెప్తున్నాను. అయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మనం ప్రార్థనలో అడిగినప్పుడు ఎలా అడగాలండి?
వాటి పొంది ఉన్నామని, అంటే విశ్వాసం ఉండాలి మనకి. ఆ విశ్వాసం ఉండి దేవుని చిత్త ప్రకారం మనం అడిగిన ఎడల ఆయన మనకి దయచేస్తాడు. ఇక్కడ యాకోబు పత్రికలో చెప్పిన ప్రకారమే క్రియలు లేని విశ్వాసము మృతము. జరగాలి జరగాలి అని అనుకుంటున్నాము, కానీ మనకు ఆ విశ్వాసం లేదు అంటే మనకు అది జరగదు. ఇంకా దేవుని యందు విశ్వాసం మనం ఉంచిన ఎడల ఆయన ప్రతి ఒక్క కార్యం కూడా మన జీవితాలలో నెరవేరుస్తాడు. యేసుక్రీస్తు వారు ఈ అంజూరపు చెట్టుని శపించుట అనేది మనం మార్కు సువార్తలో ఇప్పుడు మనం చూసుకున్నాము. సేమ్ అదే పోర్షన్ మనం మత్తయి సువార్తలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక హెడ్డింగ్ ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనము, ఎండిపోయిన అంజూరపు చెట్టు. ఉదయమందు పట్టణంనకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీద ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. మనం ఇక్కడ మార్కు సువార్తలో చూసుకున్నట్లయితే దేవుడు ఆ అంజూరపు చెట్టుని శపించారు అని మెన్షన్ చేసింది. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు ఆ అంజూరపు చెట్టుని శపించారు, నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పారు. తక్షణమే, టైం పట్టిందా? లేదు, తక్షణమే. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా విశ్వాసంతో ఆయన చెప్పారు కదా, విశ్వాసంతో తక్షణమే ఇది జరుగును గాక అనగానే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది. అయితే మనం చూసుకున్నట్లయితే శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకొనిరి. శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారితో తిరుగుతున్నా కూడా వారికి అక్కడ మనము విశ్వాసము చూడట్లేదు. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు ఒక మాట చెప్పారు అని అంటే అది జరుగుతుంది, కానీ వాళ్ళు అక్కడ ఆశ్చర్యపడ్డారంట. వెంటనే తక్షణమే అది ఎండిపోయింది ఏంటి అని ఆశ్చర్యపడ్డారంట. అందుకు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువుగాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే విశ్వాసంతో అడగాలి. మీరు ఏ విధంగా అయితే విశ్వాసంతో, యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే విశ్వాసంతో తక్షణమే ఈ అంజూరపు చెట్టు ఎండిపోవును గాక అని అన్నారో, మనము కూడా దేవుని ఏమడిగినా కూడా విశ్వాసంతో అడగాలి. విశ్వాసంతో అడిగిన ఎడల ఆయన ప్రతి ఒక్కటి కూడా చేస్తారు. ఎంత విశ్వాసం ఉండాలండి మనకి? ఆవగింజంత విశ్వాసం. ఎంత చిన్నగా ఉంటుంది అది? చాలా చిన్నది. అంత విశ్వాసం మనకు ఉన్నట్లయితే ఈ కొండని వెళ్ళి ఆ సముద్రంలో పడు అని అంటే పడిపోతుందంట. అంత విశ్వాసం, అటువంటి విశ్వాసం మనలో ఉందా? మనల్ని మనం పరీక్షించుకుందాం ఒకసారి. 22వ వచనం మనం చూసినట్లయితే, మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో మనము అడగాలి. అదేవిధంగా లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మటుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి,
లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనము యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తున్నారండి. ఉపమానం చెప్పేటప్పుడు అయితే ఆ అంజురపు చెట్టు ఎక్కడుంది? ద్రాక్ష తోటలో ఒక అంజురపు చెట్టు ఉంది. అంజురపు తోటలో కాదు, ద్రాక్ష తోటలో ఒక అంజురపు చెట్టు ఉంది. అయితే యజమానుడు వచ్చి ఆ అంజురపు చెట్టు దగ్గర పండ్లు కోసుకుందామని వచ్చాడు. కానీ అక్కడ ఏం దొరకలేదు, పండ్లు ఏవి కూడా ఆయనకు దొరకలేదు. దొరకకపోయేసరికి ఆయన తన పనివారితో ఏమంటున్నారు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను, కానీ నాకేమీ దొరకలేదు. 3 ఏళ్ల నుంచి తన పనివాడు చాలా ట్రై చేస్తున్నాడు, ఎరువు వేస్తున్నాడు, నీళ్లు పోస్తున్నాడు, దానికి సంబంధించిన ప్రతి ఒక్క పని కూడా చేస్తున్నాడు. కానీ ఆ 3 ఏండ్ల నుంచి కూడా ఏ పండు కూడా ఆ చెట్టుకి కాయట్లేదు. అందుకు ఏం జరుగుతుంది? దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే పనివాడు ఏమని అంటున్నాడంటే, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి లేని ఎడలు నరికించి వేయమని అతనితో చెప్పాను. అయితే యేసుక్రీస్తు వారు కూడా మనం ఫలిస్తామని చూస్తున్నారేమో. ఏ విధంగా అయితే ఈ అంజూరపు చెట్టులో పండ్లు కాయలేదో, మనలో కూడా ఆత్మఫలాలు లేవేమో, మనం కూడా ఫలించడి వారి వలె మనం లేమేమో. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. ఏ విధంగా ఉంటే ఫలించాలి, ఏ విధంగా ఉంటే మనం ఫలింపగలుగుతామనేది మనం ఒకసారి ఆలోచిస్తాము. యేసుక్రీస్తు వారు దేవుని దగ్గర మన కోసం కూడా టైం తీసుకుంటున్నారేమో. ఇక్కడ ఏ విధంగా అయితే పనివాడు యజమానుని అడుగుతున్నారో, నాకు 1 సంవత్సరం గడువు ఇవ్వు, దీన్ని మళ్ళీ ట్రై చేస్తాను, పండ్లు వచ్చేలాగా నేను ట్రై చేస్తాను, అది ఒకవేళ ఫలించిందంటే ఓకే, ఫలింపకపోతే దాన్ని నరికివేయమని చెప్తున్నారు. అదేవిధంగా ఒకవేళ మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారు కూడా మన గురించి దేవుని దగ్గర మొరపెట్టుకొంచున్నారేమో. మనం ఇంకా ఫలించట్లేదేమో, మనకి ఇంకా టైం ఇస్తున్నారేమో. మనం ఆలోచిస్తూ ఉండాలండి. ఒక రోజు మనకు దొరికింది అని అంటే అది ఒక ఎక్స్టెండెడ్ గ్రేస్ లాగా, కృప దొరికింది మనకి. దేవుడు మనకి ఇంకా టైం ఇస్తున్నాడు, ఇంకా టైం ఇస్తున్నాడు. ఫలించడి చెట్టు వలె ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనం అలాగా లేమేమో. పరీక్షించుకుందాము, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాము. యేసుక్రీస్తు వారు దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నారు మన గురించి. ఆయన దప్పికొని ఉన్నారు మన గురించి, ఆయన ఆకలిగొని ఉన్నారు మన గురించి. ఇక్కడ ఆయన ఆకలిగొని ఉన్నారు అని అంటే మన గురించి ఆకలిగొని ఉన్నారు. నశించిపోవచ్చున్న ఆత్మల కోసం ఆకలిగొని ఉన్నారు. నశించిపోవచ్చున్న ఆత్మల కోసం ఆయన దప్పికొని ఉన్నారు. ఎప్పుడు ఫలిస్తామా అని ఆయన ఎదురు చూస్తున్నారు. మనకి కృప ఇస్తున్నారు. దేవుని దగ్గర ఆయన మొరపెట్టుకొంచున్నారు. ఒకసారి మనం ఆలోచిస్తాము, ఎప్పుడు ఫలిస్తాము, ఆయనకి దగ్గరగా ఎప్పుడు ఉంటాము, మనము ఫలించడి చెట్టు వల్ల ఎప్పుడు ఉంటాము, ఆయనందు మనం ఎప్పుడు నిలిచి ఉంటాము, ఆయనందు మనం ఎప్పుడు అంటు కట్టుకొని ఉంటాము. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. దేవుడు నిజంగా ఆ ఎక్స్టెండెడ్ గ్రేస్ అనేది, ఆ కృప అనేది మనకి ఇవ్వకపోతే మనం ఎప్పుడో నరకంలో పడవేసి ఉండేవాళ్ళమేమో, అగ్నిలో ఉండేవాళ్ళమేమో ఇప్పటికీ మనము. కానీ కృప ఇస్తున్నాడు. ఆ కృపని మనము సద్వినియోగం చేస్తున్నాము. ఒక నూతన రోజు వచ్చింది, ఒక న్యూ డే వచ్చింది అంటే దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఏ విధంగా అయితే ఈ అంజూరపు చెట్టు దేనికి పనికి రాకుండా 7వ వచనంలో చూసుకున్నట్లయితే, ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. మన జీవితం ఎలా ఉంది? మన జీవితం ఒకరికి వ్యర్థంగా ఉందా, లేకపోతే వాళ్ళ లైఫ్లో మనం యూస్ఫుల్గా ఉంటున్నామా? మన సంఘానికి మనము ఏ విధంగా ఉపయోగపడుతున్నాము? మన కుటుంబానికి మనం ఏ విధంగా ఉపయోగపడుతున్నాము? మన సమాజానికి మనం ఏ విధంగా ఉపయోగపడుతున్నాము? మనం దేవునికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాము? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. ఒకవేళ ఉపయోగపడనట్లయితే, వ్యర్థమైపోతున్నట్లయితే దేవుడు మనల్ని కూడా అగ్నిలో పారవేస్తాడు. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులు మనం ఎవరి కోసం వాడుకోవాలి? దేవుని కోసం వాడుకోవాలి. ముందు దేవుడు కదా మన జీవితంలో. ఏదైనా సరే మనము దేవునితోటే స్టార్ట్ చేయాలి. మనకి ఇచ్చిన తలాంతులన్నీ ఎలా వాడుకుంటున్నాం మనము?
సంఘానికి ఉపయోగకరంగా ఉంటున్నామా? ఆ తలాంతులను దేవుని కోసం వాడుతున్నామా? మన జీవితాన్ని, మనం చేసే పనిని దేవుని కోసం ఉంటున్నామా? మనం దేవుని కోసం జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచిద్దామండి మనమందరం కూడా. దేవుని కోసమైనా సరే, సంఘం కోసమైనా సరే, కుటుంబం కోసమైనా సరే మనము వ్యర్థంగా ఉండకుండా వారికి ఉపయోగపడే రీతిలో మనం ఉండాలి. ముఖ్యంగా దేవునికి, సంఘానికి మన టైంని, మన తలాంతులని ఆయన సన్నిధిలో, ఆయన సంఘంలో మనము వాడుకునేటట్లు మనం ఉండాలి. 8వ వచనం మనం చూసుకున్నట్లయితే, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మటుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని 1 year టైం అడిగాడు. అది ఫలించినా సరే లేని ఎడలు నరికించి వేయమని అతనితో చెప్పాను. సో ఈ ఎక్స్టెండెడ్ గ్రేస్ని మనము వాడుకుందాం. దేవుడు మనకిచ్చిన, యేసుక్రీస్తు వారు మనకిచ్చిన, అనుగ్రహించిన ఆ కృపని మనము వాడుకుందాము. మన జీవితాలలో ప్రతి ఒక్కటి కూడా దేవుడిచ్చినదే, ఏ ఆశీర్వాదం అయినా సరే. అలాంటప్పుడు మనం దేవునికి మనం లోబడి ఉంటున్నామా? దేవుడు మనని ఆశీర్వదించేశాడు, అయిపోయింది, ఇంకా వద్దు, ఇంకా మనము దేవుని దగ్గరకు వద్దు అని అనుకుంటున్నామా? ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు, దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆయనని మహిమపరచాలి. లేకపోతే మనం మర్చిపోతున్నామా? కీర్తనకారుడు అంటాడు కదండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేలలో ఉపకారములలో దేనిని మరువకుము. మరి గుర్తుపెట్టుకుంటున్నామా? మనము ఆయనని మహిమపరుస్తున్నామా? ఆయన చేసిన మేలకి, ఆయన చేసిన ఉపకారములకి ఆయనని మహిమపరుస్తున్నామా? మన జీవితం ఎలా ఉంది? బయట చూసుకున్నట్లయితే అవుట్వర్డ్ అపియరెన్స్ అంతా మంచిగా ఉండి లోపల మన హృదయం పరిశుద్ధంగా లేదా? ఒక్కసారి మనం ఆలోచిద్దామండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇర్మియా 17 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. ఎవరు ధన్యులండి? ఎవరిని నమ్ముకొనిన వాళ్ళు ధన్యులు? యెహోవాను నమ్ముకొనిన వాళ్ళు ధన్యులు. వారికి దేవుడు ఆశ్రయంగా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంట? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఫలవంతంగా ఉంటారు. ఆయనని మనం నమ్ముకొని ఎడల ఫలించడి చెట్టు వలె, జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎలా ఉంటుందండి? పచ్చగా ఉంటుంది. ఎండిపోయి ఉంటుందా? కాదు కదా, పచ్చగా ఉంటుంది. ఆయన మనం నమ్మిక ఉంచినట్లయితే మనము ధన్యులము. అదేవిధంగా మనము ఫలించేది చెట్టు వలె ఉంటాం మనము. అదేవిధంగా అది కాలువల యోరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. వెట్ట కలిగినను అంటే ఏం జరిగినా కూడా, ఎండ వచ్చినా ఏది జరిగినా కూడా దానికి భయపడదు. మనం కూడా దేవుని యందు మనము అంటుబట్టుకొని ఉన్నట్లయితే, ఆయనను మనం నమ్ముకొని ఉన్నట్లయితే మన జీవితాలలో ఏం జరిగినా కూడా మనము భయపడము. ఆయన ఉన్నాడు, మన జీవితాల్లో ఉన్నాడు అనే భరోసాతోటి, ఒక హోప్ తోటి, ఒక నిరీక్షణతోటి మనము బ్రతుకుతాము. దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. అయితే దాని ఆకు పచ్చగా నుండు, మన జీవితం కూడా ఫ్రూట్ఫుల్గా ఉంటుందన్నమాట. ఫలించడి చెట్టు వలె మనము ఉంటాము. వర్షం లేని సంవత్సరం అంటే మన జీవితాల్లో ఏమైనా జరిగిందనుకోండి, ఏదైనా సమస్య మనలో వచ్చిందనుకోండి, అట్లాంటి టైంలో కూడా మనము చింతనొందము, కాపు మానదని ఇక్కడ ఉంది. కానీ చింతనొందం, మనకు ఏమైనా జరిగినా కూడా మనము దేవుడు మనకు ఉన్నాడు, ఆయనను మనం నమ్ముకున్నాము, ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు అనే నిరీక్షణతోటి మనము ముందుకెళ్తాము ఏం జరిగినా కూడా. అయితే ఒక్కసారి మనం ఆలోచిద్దాము, ఈ ఆత్మఫలాలన్నీ కూడా మన జీవితంలో ఉన్నాయా? యేసుక్రీస్తు వారు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి పండ్లు కోయాలని చూసినప్పుడు అక్కడ ఏ పండు కూడా లేదు, ఆకులు మాత్రమే ఉన్నాయి. అంటే సృష్టికర్తకే తినడానికి అక్కడ పండు దొరకలేదు. యేసుక్రీస్తు వారికి అక్కడ కోపం వచ్చింది. ఆయన అంజూరపు చెట్టుని శపించేశారు. ఒకసారి ఆలోచిద్దామా, మన జీవితం ఎలా ఉంది? మన జీవితంలో కూడా దేవుణ్ణి బాధపరిచే
విషయాలైనా సరే, దేవుని బాధపెట్టే ఏమైనా పనులు చేస్తున్నామా? దేవునికి ఇష్టం లేని రీతిగా మనం జీవిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. దేవుని అడుగుదాం ఒకసారి. ఈ లెంట్ సీజన్ని మనము కరెక్ట్ విధానంలో మనము ఉపయోగించుకుందాము. ఆయనకి దగ్గరగా ఉందాము. ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఆయనకు సమీపంగా ఉండాలి అని అనుకుంటున్నారో, మనము కూడా ప్రతి ఒక్కరము ఈ లెంట్ సీజన్ని వాడుకుందామండి. మనకి ఇంకొక 6 రోజుల్లో మనకి ఈస్టర్ వచ్చేస్తుంది. అంటే లెంట్ సీజన్ అయిపోయింది, ఇంకా అయిపోయింది, ఇప్పటివరకు మనం మంచిగా ఉన్నాము, లెంట్ సీజన్ అయిపోయింది కాబట్టి మనము ఇంకా తర్వాత మనం ఇష్టం వచ్చిన రీతిలో మనం బ్రతుకుదాము అని అనుకుంటున్నామా? కాదు కదండి. ఏ సీజన్ అయినా సరే, లెంట్ సీజన్ అయినా సరే, వేరే లెంట్ సీజన్ అయిపోయిన తర్వాత అయినా సరే, ఏ సీజన్ అయినా సరే మనము దేవునికి సమీపంగా ఉండాలి. ఆయన యందు ఫలించేది చెట్టు వలె ఉండాలి. ఏ సీజన్ అయినా సరే మనం ఫలించేది చెట్టు వలె ఉండాలి. మనకి ఈ కాలంలో, ఈ కృపకాలంలో ఆయన పరిశుద్ధాత్మ శక్తి కావాలి మనకి. ఎంతమంది నమ్ముతారండి పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తాడు అని? మనం అడిగిన ఎడల ఇప్పుడు మనతోటి ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఫలించడి తీగవలే ఉందాము. దూరం నుంచి చూసి వీళ్ళు బయట నుంచి మంచి క్రిస్టియన్స్ లాగా ఉన్నారు అని కాకుండా, మన హృదయం దేవుని, మన శరీరం దేవుని ఆలయమై ఉన్నది. మన హృదయాన్ని మనం ఎంత పరిశుద్ధంగా ఉంచుకోవాలి, మన శరీరాన్ని కూడా ఎంత పరిశుద్ధంగా మనం ఉంచుకోవాలి. ఆయన ఆలయమై ఉన్నదంటే ఆయన మనలో నివసిస్తున్నారు. ఎంత పరిశుద్ధంగా ఉండాలి మనము? ఒకసారి ఆలోచిస్తామండి. రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 రండి 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 పరిశుద్ధాత్ముడా, నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 అగ్ని జ్వాలల వంటి నాలుక వలె నా పెదవుల పైకి రండి దేవా. చెప్తామండి. నాలుక వలె నా పెదవుల పైకి రండి దేవా, బలముగా వీచే గాలి వలె నా హృదయములోకి రండి దేవా, బలముగా వీచే గాలి వలె నా హృదయములోకి రండి దేవా, పోయబడిన పరిమళ తైలము వలె నా శిరస్సు పైకి
పరిశుద్ధాత్మ